హలో పీపుల్, అందరూ బాగున్నారు. నేను కూడా బాగున్నానండి. ఈరోజు పాలకూర ఉల్లికారం కర్రీ అండి. 2 పెద్ద ఉల్లిపాయలు ఉన్న పచ్చిమిరపకాయలు లేదా ఎండుమిరపకాయలు తీసుకోవచ్చు. అయితే నేను 8 కట్టలు పాలకూర తీసుకుని కట్ చేసుకున్నాను. 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకుని కట్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే ఒక కళాయి తీసుకొని కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, 2 ఎండుమిరపకాయలు వేసుకొని వేపుకొని వాటిని గ్రైండ్ చేసుకున్నాను. ఆ తర్వాత అదే కళాయిలోని కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. అందులో చింతపండు 2 కరివేపాకు రెమ్మలు వేసుకొని బాగా మగ్గేంత వరకు వేపుకోవాలి. ఆ వేపినవి ఏదైతే ఇందాక మిక్స్ చేసుకున్నామో దాంట్లో వేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్సీలో కచ్చాపచ్చాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్నాక అదే కళాయిలోని కొంచెం ఒక 5 రెమ్మలు వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత పాలకూర కట్ చేసుకుని వేసుకొని బాగా వేపుకోవాలి. అది బాగా మగ్గాక వాటర్ బాగా బయటకు వచ్చి మొత్తం ఆయిల్ తేలేటప్పుడు మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో ఉల్లికారం అది అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఆయిల్ తేలేంత వరకు, నీరు ఇంకేంత వరకు ఉంచి చూసుకోవాలండి. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. నచ్చితే లైక్ చేయండి. లాంగ్ వీడియో అయితే ఇంతకుముందు చేశాను, వెళ్ళి చూసేయండి. ఓకే బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి ఫ్రెండ్స్. బాయ్.